మర్యాద పురుషోత్తముడు పుంసాం మోహన రూపుడు అని ఎవరికి పేరు? మనం శ్రీమద్ రామాయణంలోని క్విజ్ నెంబర్ 1లో ఉన్నాము. ఇక్కడ మర్యాద పురుషోత్తముడు అని ఎవరిని అంటారు? మర్యాద పురుషోత్తముడు లేదా పుంసాం మోహన రూపుడు అని శ్రీరామచంద్రుడిని అంటారు. వాల్మీకి మహర్షి రామాయణానికి మొట్టమొదటగా పెట్టిన పేరు ఏమిటి? వాల్మీకి మహర్షి ఆయన రచించిన రామాయణానికి మొట్టమొదటగా పెట్టిన పేరు ఏమిటి? వాల్మీకి మహర్షి తన రామాయణానికి మొట్టమొదటగా సీతాయాచరితం మహత్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత వాల్మీకి రామాయణం అని పేరు మార్చబడింది. దశరథ మహారాజు వంశం పేరు ఏమిటి? దశరథ మహారాజు వంశం పేరు ఏమిటి? దశరథ మహారాజు వంశం పేరు సూర్యవంశము. సూర్యవంశపు రాజులు దశరథ మహారాజు ఆయన సంతతి. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అనే గొప్ప వాక్యం లోకోక్తిని ఎవరితో ఎవరు చెప్పారు? జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి ఈ గొప్ప విషయాన్ని ఎవరితో చెప్పారు? జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అనే లోకోక్తిని గొప్ప విషయాన్ని శ్రీరామచంద్రుడు ఆయన సోదరుడైన లక్ష్మణస్వామితో అన్నారు. శ్రీరామచంద్రుడు ఆయన సోదరుడు లక్ష్మణస్వామితో ఈ గొప్ప విషయాన్ని చెప్పారు. సంస్కృత రామాయణమును మొదటగా రచించిన వారు ఎవరు? సంస్కృతంలో మొట్టమొదటగా రామాయణాన్ని రచించిన వ్యక్తి పేరు ఏమిటి? సంస్కృత రామాయణాన్ని మొదటగా రచించింది వాల్మీకి మహర్షి. ఆయననే ఆది కవి అని అంటారు. వాల్మీకి రామాయణమే సంస్కృత రామాయణము, అదే మొదటి రామాయణము.